రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే సోమశిల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు రానున్న క్రమంలో నదీ పరివాహిక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలిపారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు శనివారం నెల్లూరులోని బోడిగాడు తోట సమీపంలో ఉన్న నివాసాలను టీడీపీ శ్రేణులు పరిశీలించారు. ఆ ప్రాంతంలో పలు నివాసాల్లోకి పెన్నా నది వరద నీరు వచ్చి ఉండడం గమనించి వారు మంత్రికి తెలిపారు. వెంటనే నివాసాల్లోకి నీరు వచ్చిన వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి టీడీపీ శ్రేణులు తరలించారు. పునరావాస కేంద్రంలో బస ఉంటున్న వారిని మున్సిపల్ మాజీ చైర్మన్ పర్సన్ తాళపాక అనురాధ పరామర్శించారు. మంత్రి ఆదేశాల మేరకు బాధితులు ఉండేందుకు వసతులు ఏర్పాటు చేయడంతో పాటు భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ శ్రేణులతో అధికారులతో మాట్లాడారు. వాళ్ళు ఊరిని వాటర్ చూడడానికి వచ్చారు. లేదు లేదు వాటర్ చూడడానికి ఆర్డర్ చూడడానికి వచ్చారు. లేదు మేడం, లేదు ఖాళీగా ఉంది. పర్లేదు మేడం, నీళ్ళు వాటర్ తీసుకురా ఫోటోలు అని చెప్పాను. అడిగితే బాగుంటుంది కదా, అది ఒక లెటర్ రాయండి. ఫోటోలు అంతే కదా, వాటర్ ఇప్పుడు కోర్సులో ఉంది. ఏం కావాలనేది ఇచ్చొస్తే బాగుంటుందా ఇది పరిస్థితి. ఇదైతే వైకుంఠపురం హౌసింగ్ వాళ్ళు రావాలి, వాళ్ళు ఏవి రాలేదు. ఇక్కడ గుడికి వెళ్ళారు చూసి ఫోన్ చేసి అతను వీళ్ళకి కూడా చెప్పాను మేడం. వీళ్ళకి ఈ ఇంటి వాళ్ళకి ఈ 3 ఇంటి కూడా చెప్పాం, నైట్ ఉండబాకండి అమ్మా, మీరు బయట తీసావు 4 ఫోన్లు కొట్టేదాన్ని ఇప్పుడు తీసు. అదే ఏం లేదు, ఇల్లు చూసి నోట్ చేసుకుంటాడు. తర్వాత అంటే లేదు నువ్వు ఖాళీగా ఉంటే నువ్వు రా. వాళ్ళ ఇల్లు లక్ష్మీ చూసే బోరింగ్ మీద ఇల్లు కాదు మేడం, వాళ్ళు ఊరిని వాటర్ చూడడానికి వచ్చారు. లేదు లేదు వాటర్ చూడడానికి ఆర్డర్ చూడడానికి వచ్చారు. లేదు మేడం, లేదు మేడం ఖాళీగా ఉంది. అవతల మేడం, అవతలే భవన్ ఉంది. భవన్ ఇల్లు ఆడే మా తమ్ముడు వాళ్ళు ఇల్లు ఇదే అమ్మాయి ఇల్లు కూడా ఎక్కడ అదే అటుపక్కే మేడం. దీని వెనకాలే మన ఇల్లు యాక్ట్ చేసేసింది మనమే.
భవానీ కూడా అక్కడే మేడం. గవర్నమెంట్ కూడా ఎవిక్మెంట్ వాళ్ళు కడితే 2 రోజుల మీద కట్టుకోవచ్చు చెప్పండి కదా. ఎవిక్మెంట్ వాళ్ళప్పుడు పోతుంది అక్క ఉండదు. తీసేలా బాగుంది బట్ ఉంటాయి అక్కడ మధ్యాహ్నం వచ్చేస్తాయి లోపలికి ఇందాక మేము చూసినప్పుడు మార్నింగ్ ముందు ఎంఆర్ఓతో ఆల్రెడీ మినిస్టర్ గారికి చెప్పాము. మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ముందు ఎవరికైతే ఇళ్లలోకి నీళ్ళు వస్తుందో వాళ్ళని రెస్క్యూ ప్లేస్కి పంపిస్తున్నాం. మీరు అక్కడ స్కూల్లో ఉండండి, ఫుడ్ కూడా అరేంజ్ చేయమని చెప్పారు. స్కూల్ వెళ్ళారా ఉంది కదా, అక్కడికి వెళ్ళండి అమ్మ. లేదు మీ బంధువులు ఉంటే పోండి, లేకపోతే ఆ స్కూల్లో ఉండండి. అయితే ఎక్కువ మంది అంటే ఉంటారు, మామూలుగా 2-3 కాబట్టి ఉండండి. ఫుడ్ కూడా అరేంజ్ చేయమని చెప్పేస్తారు చెప్తున్నాను. కాబట్టి మీకు ఇంకా ప్రాబ్లం లేకుండా ఉండడానికి ముందుకు వెళ్ళడమే మీరు. మళ్ళీ ఈ రోజు రాత్రి కూడా ఉందాంలే అనుకుంటే సపోజ్ ఫోర్స్ ఎక్కువ ఉండింది అనుకో, వదులుతారని అంటున్నారు. ఉండగా నైట్ అయితే ఉండబాకండి. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే వాళ్ళు కళ్ళు మెలుకున్నారు. ఇలాంటి వాళ్ళు అసలు నిద్రలోనే ఉండేవాళ్ళు. వీళ్ళే మేడం ఫోన్ చేసి వాటర్